హాయ్ అండి. ఇదిగోండి మా అత్తమ్మ, వాళ్ళ అమ్మ, వీళ్ళ చెల్లెలు. ఎన్ని సంవత్సరాలు మరి మా అమ్మ నీకు? 100 వచ్చినాయి అమ్మా. 100? 100 ఆడ తెచ్చుకొని ఉంటే 100 ఓ చబ్బో, నువ్వు నా కాళ్ళ మొక్కలు పుట్టిన దానికి నీకెన్ని వచ్చినాయి చెప్పు. ఏమో నాకు తెలియదు. నీకు ఎన్ని సంవత్సరాలు చేయమమ్మ? చెప్పు, ఎన్ని సంవత్సరాలు నీకు? 85. నీకు 85? నీకెన్ని అత్తమ్మా? 70. 100 సంవత్సరాలు వచ్చినా గానీ రోజుకు 2 సార్లు తిరిగిద్ది, ఆదరికి ఈదరికి. మేము ఒకసారి కూడా తిరగలేవు. రావాలా కాదు, ఈ జీవితంలో అన్ని చూసేసావు, ఇంకా నీ కోరిక ఏంది? నీ కోరిక? నా కోరిక ఏమి లేదు. ఊరిక ఏడు కూర వచ్చి ఏం పోకపోతే టీ తాకపోతే అంటారు. నేను పోవాలా చూసి టీ తాగి కాసేపు కూర్చుంటే నాకు మంచి చేతిగా ఉంటుంది. అవునా? అంట అది ఏమి లేదు. అదేమమ్మా నీ కోరికలేంది? నీ కోరిక ఆయన కాదు, నాకు 85. నాకంటే 15 సంవత్సరాలు పెద్దదమ్మా. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? 85. నీకు 85 అంటే ఆమెకు 95 ఉంటది. అటు ఇటుగా 100కి దగ్గరకు వచ్చేసింది. 100 సంవత్సరాలు అంటుంది. 95, 96, 95 అంట. కానీ ఆ దగ్గర నుంచి ఈ దగ్గరికి 2 సార్లు తిరిగిద్ది. రోజుకి 2 సార్లు తిరిగిద్ది. మేమైతే ఒకసారి కూడా నడవలేము. 2 సార్లు తిరిగిద్ది. కాళ్ళు నొప్పులు లేవు అంట ఇప్పటి వరకు. జయమామ కూడా పర్వాలేదు, కొంచెం బాగానే నడుస్తుంది. మేమే నడవలేకపోతున్నాం. మీరు బాగానే నడుస్తున్నారు, మేమే నడవలేకపోతున్నాం. అంతా బానే ఉంది. నీ వయసు ఎంత? నా వయసా 49. నువ్వు ఆదరికి వెళ్ళాలంటే నీకు 2 వీలర్ కావాలి. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే బండి కావాలి. మరి మాకు 100 సంవత్సరాలు వచ్చినా కూడా 2 సార్లు తిరిగిద్ది. ఆదరికి ఈదరికి ఎక్కమంటారు. దాన్ని పోతుంటే బండి ఎక్కి తీసుకెళ్తారు. నాకు వద్దులే కానీ ఏమేం కూరలు వండుకొని ఏమన్నం తినేవాళ్ళు మీరు? నేను తెల్లగట్ట 3ంటికి లేచి జనాన్ని తీసుకొని ధనాలు కట్టు పీకి వచ్చి వండుకొని కూర వండి పిల్లలకు పెట్టి. ఏం కూర? ఏమన్నాము? పప్పు వండుతాను, వంకాయ కూర వండుతా. మాట్లాడితేనే అన్ని వండుతా. అన్నం ఏమన్నావు? మామూలు ఒడ్డు బియ్యమేనా? జొన్నలా? అప్పుడు ఒడ్డు బియ్యం ఒడ్డు దంచుకొని కళ్ళాలు పోతాగా అయ్యి దంచుకొని వండుకునేవాళ్ళ. ఏంది ఈ రోడ్ లేదు, ఈ రోడ్ కాడ తెర్రాల. నువ్వు చదువుకోలేదా? నువ్వు చదివిలేదు? మీ అమ్మోళ్ళు నిన్ను చదివిలేదా? చదివితే ఏసుపోతులు పొగులు పొత్తులు కాదు, ఏసుపోతులేమో ఆ ఇసుక మీద రాస్తుంటే చదివితే అమ్మా నువ్వు చదివేసంత గొడ్డు పేపమ్మా, గొడ్డు తోలుకెళ్ళమ్మా అన్నాడు. జై మమ్మీ ఎంతవరకు చదువుకుంది? నువ్వు ఎంతవరకు చదువుకున్నా? ఏం చదివావు నువ్వు? నువ్వేం చదివావు? 8th క్లాసా? అందుకేనా భూషణ తాతను పని మనిషి అని చెప్పింది? 8th క్లాస్ చదివితే భూషణ తాత వస్తే మా పని మనిషి అని చెప్పి బూతుకెళ్ళి మేము పోదొచ్చాడుగా అడిగితే అంది అంటే పని మనిషి అని చెప్పాను అన్న. తర్వాత పని మనిషి అని చెప్పాను అన్న. ఏమంటదని ఇంకో అందరూ చెప్పి ఎందుకు చెప్తాను. కొట్లు కూడా వీడియో చెప్తున్నారు. నీకు నాకా పుట్టిపోయారు. నీకు కూడా పుట్టిపోయారా? నీ అప్పకి అనుకుంటే నీకు కూడా పుట్టిపోయారా? నీకు పుట్టిపోయిన సంగతి మాకు తెలీదు. ముగ్గురు ఆడపిల్లలు పోయారా? వాళ్ళు లేకపోతే ఇప్పుడు 6గురు అయ్యేవాళ్ళు. ఒక మగపిల్లాడు మగపిల్లాడు కూడా. రెండో కాన్పులో మగపిల్లాడు పుట్టాడు కన్నమ్మా. ఫస్ట్ కాన్పులో ఆడపిల్ల పోయింది. రెండో కాన్పులో మగపిల్లాడు పుట్టాడు. తెల్లారే చచ్చిపోయాడు. మళ్ళీ 3 ఎమ్మటమ్మటే
మూడో కాంతి ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల చచ్చిపోయింది. ఎట్ట ఆ పిల్ల ఏందో ఇదంతా మెదడంతా మెత్తగా అయిందనమాట. అయి పుట్టింది. ఆ పిల్ల బతకలా. 4వసారి మాత్రం పిల్ల 2 సంవత్సరాలు బతికింది. 2 సంవత్సరాల వరకు ఎందుకు చచ్చిపోయింది? 2 సంవత్సరాల వరకు ఎందుకు చచ్చిపోయింది? 2.5 సంవత్సరం. అది ఎందుకు చచ్చిపోయింది? నేను పట్టించుకోలేదు. ఎంత అంటావా? ఈయనకేం పని లేదు. మరి పిల్లలు బతుకుతారు. మరి ఇది కట్టకుండా ఎట్లా వెళ్తారు? వీడియోలో కూడా అది పెట్టు మమ్మీ. వీడియో ఒక్క లైక్ కూడా రాదు. మొత్తం డిస్లైక్ బాధ ఆడదే. రోషన్ నువ్వు చెప్పు రోషన్, ఇటు తిరిగి ఏదో ఒకటి చెప్పు. ఈయనకేం ఉద్యోగం పొద్దున్నే తాగు, ఎండాకాలంలో అందులో పాలు ఉన్నాయి, కాసిన పోసుకొని తాగు. నేను ఇంటికాడ ఉండకుండా పోయా, గంది కట్టి కొట్టాని పోయా. బొబ్బల కట్టిందమ్మ శనిపోయింది. అరే క్రాప్ వేసే మా అమ్మకి క్రాప్ ఏమా క్రాప్ కొద్దిగా మరి మా అమ్మకి చక్కగా ఉంది ఆమెకు జుట్టు. ఏమిటయ్యమ్మ ఎందుకు నాకేసుకో తిను తిను. ఏమంటారు అబ్బో తిను అరిసా. మెత్తగుండయి వండిద్దా? నాకు తెలుసు అది మాల్పూరి అయింది. మోసరికి పెట్ల నీకు పిల్లలు ఎంతమంది ఎంతమంది పుట్టారు? ఎంతమంది? 9 మంది. పెద్దమ్మడి ఏడయి ఒకరోజు వండింది. పెద్దమ్మడి మెత్తగుండయి. నువ్వు ఆమె సంచులోనే పెట్టింది, గాలి ఆడకుండా పెట్టింది. బాగుండయి ఆడ మెత్తగా. ఆడ పెట్టింది సంచిలో పెట్టి గాలి ఆడకుండా పెట్టింది. మీ గోళ కాసేపు చెప్పు. 9 మంది ఆడవాళ్ళు ఎంతమంది? మగవాళ్ళు ఎంతమంది? ఆడవాళ్ళు 5, మగవాళ్ళు 4కి 3 చచ్చిపోయారు. మగవాళ్ళు 4కి 3 చచ్చిపోయారు. పెద్దోడు అయితే చచ్చిపోయాడు. ఒకడే ఉంది ఇప్పుడు నీవి ఆయనతో పాటు మగోడు 3 పేపర్ కూడా ఇచ్చి వచ్చేవాడు. చచ్చిపోయారు. నాకు తెలిసి 20 చచ్చిపోయాడు. అమ్మా చూపిస్తుంది.